ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో 12th క్వాలిఫికేషన్లో విద్యాశాఖ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో అది వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఈ పోస్టులకి గాను ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బికాస్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మేము ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది మనం చూసుకున్నట్లయితే NITPY అంటే నాన్ టీచింగ్ నోటిఫికేషన్ 2025 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి గాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ మనం చూసుకున్నట్లయితే పోస్ట్ వైజ్ గా అండ్ రిజర్వేషన్ వైజ్ గా అండ్ పే లెవెల్స్ అన్ని మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి పోస్ట్ నేమ్ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్, దీనికి గాను 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ జనరల్ కేటగిరీకి 2 అండ్ ఓబీసీ కేటగిరీకి 1 అండ్ SC కేటగిరీకి 1 అండ్ ST కేటగిరీకి 1 అండ్ EWS కేటగిరీకి 1 టోటల్ గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇది పే లెవెల్ మనం చూసుకున్నట్లయితే యాజ్ పర్ 7th CPC ప్రకారం లెవెల్ 6 కింద ఉంటుంది దీనికి పే లెవెల్ అనేది. అండ్ నెక్స్ట్ పోస్ట్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి 2 జనరల్ కేటగిరీకి అయితే ఉన్నాయి. ఇక్కడ పే లెవెల్ చూసుకున్నట్లయితే ఇది కూడా లెవెల్ 6 కిందానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపరింటెండెంట్, ఇక్కడ 1 వేకెన్సీ ఉంది, ఇది జనరల్ కేటగిరీకి ఉంది అండ్ పే లెవెల్ చూసుకున్నట్లయితే 6 గానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బి పొజిషన్స్ చూసాం కదా, ఇప్పుడు గ్రూప్ సి పొజిషన్స్ చూద్దాం. సో ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్, ఇక్కడ 1 వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీకి ఉంది. అండ్ పే లెవెల్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ 7th CPC ప్రకారం లెవెల్ 5 గ్రేడ్ కి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్, దీనికి గాను 1 వేకెన్సీ ఉంది, ఇది కూడా జనరల్ కేటగిరీకి. అండ్ ఇక్కడ పే లెవెల్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ 7th CPC ప్రకారం ఇది కూడా లెవెల్ 4 కి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్, ఇక్కడ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ జనరల్ కేటగిరీకి 2 అండ్ ఓబీసీకి 2 అండ్ SC కేటగిరీకి 2 అండ్ ST కేటగిరీకి 1 అండ్ EWS కి గాను 1 ఉంది. ఇది పే లెవెల్ చూసుకున్నట్లయితే లెవెల్ 3 గ్రేడ్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీకి 3 అండ్ ఇది వచ్చేసి పే లెవెల్ చూసుకున్నట్లయితే లెవెల్ 3. సో ఇవి చూసుకున్నట్లయితే వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం చూసాం కదా. సో ఈ పోస్టుల కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే 12th బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా ఆర్ ఫార్మసీ కలిగిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే 25,000 నుంచి 81,000 మధ్యలో అయితే మీకు పర్ మంత్ శాలరీస్ అనేది ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్స్ అయితే పోస్ట్ను అనుసరించి, అంటే ఇప్పుడు మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాన్ని అనుసరించి 18 to 30 years మధ్యలో అయితే మీకు ఏజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత టైప్ టెస్ట్లతో ఆధారంగా డైరెక్ట్ సెలెక్షన్ అనేది మిమ్మల్ని చేస్తారు. అండ్ అప్లికేషన్స్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ ఫీజ్ SC, ST, PWBD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ ఉమెన్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అయితే 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్గా చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్స్ వచ్చేసి ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది, ఇందాక మనం చూసుకున్నాం కదా అక్కడికి. అండ్ 31st July 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకునే విధానం అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఈ జాబ్స్ కోసం, ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఫుల్ డీటెయిల్స్ కోసం లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.